వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు. అందరికీ నమస్కారం అండి. నిన్న మనం చూసాం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నిన్న కొంతమంది వాళ్ళ కార్యకర్తలని ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్ళి రైతులకి యూరియా సమంగా ఉండలేదు అందలేదు అని చెప్పేసి వినతిపత్రం ఇచ్చాడు ఆర్డీఓ గారికి. నేను పెట్ల గణేష్ నీకు ఈ విషయం ఇప్పుడు నేను సూటిగా ఒకటే మొక్క అడుగుతున్నాను, రైతుల గురించి మాట్లాడే అర్హత ఏమైనా ఉందా మీకు కానీ మీ జగన్మోహన్ రెడ్డికి కానీ రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. గత 5 సంవత్సరాల్లోని మీ ప్రభుత్వంలో రైతుల దగ్గర ముందుగా డబ్బులు కలెక్ట్ చేసి వారు విత్తనాలకి ఇప్పుడు కలెక్ట్ చేసి డిపాజిట్ చేసి వాళ్ళ పంటల టైంకి వాళ్ళకి విత్తనాలు అవసరమైనప్పుడు అప్పుడు ఇచ్చేవారు. మా డబ్బులతో రైతుల డబ్బులతో మీరు డిపాజిట్ చేసేవారు విత్తనాలకి. భారతదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా అలాంటి తప్పుడు పని ఏ రోజు చేయలేదు. రైతుల దగ్గర ముందుగా డబ్బులు కలెక్ట్ చేయడం అనేది మీరే మొదలెట్టారు. మీరు ఈ రోజు రైతుల గురించి రైతుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తారు దొంగ నటింపు మాటలు. ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడకండి. ఎవరు తప్పుదో పట్టుతారు, రైతులు తప్పుదో పట్టుతారు. మీరు మీ జగన్మోహన్ రెడ్డికి కూడా రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. గతంలో ఏం చేశారు, మొన్న రైతులు మామిడికాయ పంటకి గిట్టుబాటు రావటం లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఎంత మామిడికాయ మీరు టాటలతో తొక్కించారు రోడ్డు మీద. నువ్వు వాడు గుర్తుపెట్టుకో, రైతన్నా ఎవడన్నా సరే పండించిన పంట గిట్టుబాటు రాకపోయినా లేకపోతే అది ఏమన్నా సరే ఎక్కువ పంట పండేసి కొనివాడు ఎవడం లేకపోయినా సరే ఎవరికైనా దానం ఇస్తారు తప్ప ఎవరికైనా ఫ్రీగా ఇస్తారు తప్ప ఎప్పుడు కూడా కష్టపడి పండించిన పంట పాడు చేయడు రైతు అన్నవాడు. కానీ ఆ రోజు ఏం చేశారు మీరు? ఎంతమంది రైతులు ఉసూరుమని చూశారు తెలుసా? పండించిన పంట అలా తొక్కించేత్తని. మీకుందా రైతుల గురించి మాట్లాడే అర్హత? మీకుందా రైతుల గురించి మాట్లాడే అర్హత? నిన్న మళ్ళీ ఏంటంటావు నువ్వు? ఎక్కడా కూడా యూరియా ఎక్కడా కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో తక్కువ వచ్చింది ఎక్కడ కనపడలేదండి. నీకు నిన్న అయ్యన్ బాబు గారు కూడా చెప్పారు ఎక్కడెక్కడ యూరియా ఎంత దిగిందో, ఎక్కడెక్కడ యూరియా ఏ ఊళ్ళో ఎంత ఉందో కూడా, ఎన్ని టన్నులు దిగిందో, ఎంత పంచిపెట్టామో కూడా చెప్పారు. నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిరూపించు పలానా దగ్గర యూరియా లేదని. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రైతులు ఎవరైనా సరే నిన్న నువ్వు చేసిన ర్యాలీలో కానీ నువ్వు తిరిగిన ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రైతు ఎవరైనా ఉన్నారా? నీతో పాటు రైతులు ఎవరైనా వచ్చారా? రైతులు ఎవరైనా సంఘీభావం తెలిపారా నీకు? ఎవరున్నారు? మీ వాళ్ళు ఉన్నారు, మీ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. నువ్వు నియోజకవర్గం అంతా పిలిస్తే 100-150 మంది వచ్చారు. వాళ్ళు వచ్చి జెండాలు పట్టుకొని ఆర్డీఓ ఆఫీస్కి వచ్చారు. అందులో ఎవరైనా సరే దొమ్మట్టివాడు కానీ, దుక్కుదున్నివాడు కానీ, లేకపోతే ఆకేసివాడు కానీ, కలుపు తీసేవాడు కానీ, లేకపోతే పంట చేతికొచ్చేటప్పుడు కోత కోసేవాడు కానీ, కుప్పనొట్టివాడు కానీ, కుప్పనూర్చేవాడు కానీ ఎవడైనా తెలిసిన ఉన్నాడా నీ వెనకాల వచ్చిన వాళ్ళని? తెల్ల సొక్కాలు వేసుకొని తప్పుడు మాట్లాడడానికి వచ్చారు. నువ్వు బుర్రకాదు ఎంత బ్రహ్మాండంగా అందంగా చెప్పినా సరే పల్లెల్లో 10 రూపాయలు వేస్తారు. అది తెలుసుకో. నువ్వు అబద్ధాన్ని ఎంత క్రియేట్ చేద్దామని తెలిసినా చెప్పదామని ప్రయత్నం చేసినా జనాలు నమ్మరు. ఆ రోజులు పోయాయి. 2014 నుంచి 19 వరకు నమ్మారు. మీరు అధికారంలో రాకముందు నమ్మారు. మీ ఏ అబద్ధాన్ని అన్నా సరే నిజంగా చెప్పి నిజం నిరూపించేవారు. జనాలు ఏం చేసేవారు? అది నమ్మేవారు. ఇప్పుడు నమ్మరు. ఒకసారి చూస్తారు, 5 సంవత్సరాలు నీ పాలన చూస్తారు. మీ ప్రభుత్వంలో ఎప్పుడన్నా 2 పంట వేసారా నర్సీపట్నం నియోజకవర్గంలోనే? ఇన్ని సంవత్సరాలు రైతు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం 2 పంటలు వేసేవాడు. ఒక పంట వర్షం మీద ఆధారపడితే రెండో పంట రిజర్వేయర్లో ఉన్న వాటర్ మీద ఆధారపడి రెండో పంట వేసేవాడు రైతు ఎవడన్నా. ఈ 5 సంవత్సరాల్లోని ఏ రైతన్నా నర్సీపట్నం నియోజకవర్గంలో రెండో పంట వేసాడా? నీకు తెలుసా? ఎందుకు? రిజర్వేయర్లో నీరు లేదు. తాండవారి రిజర్వేయర్ తలుపులు బాగు చేయించలేదు. నువ్వు ఎప్పుడు నీరు అప్పుడు పోయేది. రావణపల్లి రిజర్వేయర్ తలుపులు బాగు చేయించలేకపోయి 5 సంవత్సరాలు ఎప్పుడు నీరు అప్పుడు పోయేది. రిజర్వేయర్లో నీరు లేదు, రెండో పంట ఏం పండిస్తారు రైతు? ఈరోజు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? జనాలు తప్పుదోవ మాత్రం పట్టించాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడక నమ్మరు మిమ్మల్ని. 10 మంది పనికిమాల వెనకాల వేసుకొని తిరిగి నువ్వు రోడ్డు ఎక్కినంత మాత్రం రైతులు నమ్ముతారు అనుకో. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలా. తెలుగుదేశం పార్టీలో 80% మంది కార్యకర్తల్లో రైతులు ఉన్నారు. వ్యవసాయం మీద ఆధారపడి బతికి ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. సమస్య వస్తే వాళ్ళందరూ కూడా అయ్యన్ పాత్రుడు గారి దగ్గరకో చంద్రబాబు నాయుడు గారి దగ్గరకో వచ్చే అడిగి స్వతంత్రం ఉంది. మీలాగా అడిగినంత మాత్రం జైల్లో అది పెట్టించుకోవాలి కాదు కదా. మా వాళ్ళు చెప్పుకోగల స్వతంత్రం ఇస్తారు. లేకపోతే అయ్యన్ పాత్రుడు ఎందుకు చెప్తారు మాకు ఈ సమస్య ఉందని చెప్పి ఆ సమస్యను రెక్టిఫై చేస్తారు తప్ప, ఆ సమస్యని ఇబ్బంది లేకుండా చూస్తారు తప్ప జైలు అంటే పెట్టించడం ఎవరైనా సరే సమస్య ఉందని చెప్తాను. అదొకటి గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు కూడా రైతుల గురించి మాట్లాడే అర్హత గుర్తు తెచ్చుకో, నీకు లేదు. ఈ సందర్భంగా చెప్తున్నాను.